సార్. నా పేరు మల్లికార్జున ప్రసాద్ అండి, యూరప్ గురించి చూస్తాను, ఇది సీనియర్ కౌన్సిలర్ అండి. అక్కడ స్కాలర్షిప్స్ రావు సార్. బట్ ఏదైతే యుఎస్ పరంగా ఆటల పరంగా అంటే ఎక్కువ ఫీజు ఉందో అక్కడ స్కాలర్షిప్ ఛాన్స్ ఉందంటే ఒక్కొక్కసారి 100% కూడా ఛాన్స్ ఉందండి. 100% కూడా ఛాన్స్ ఉంది. మీకు 25 లక్షలు కోర్స్ ఫీజు అయితే మీకు 25 వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే 10 వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు అట్లా వేసుకోవచ్చు, మీరు 5 నుంచి 10 వరకు వేసుకోవచ్చు. అంటే సుమారుగా 10% నుంచి 100% వరకు స్కాలర్షిప్ ఛాన్స్ ఉంది. అంటే ఆ విధంగా తేడా ఎందుకు వస్తుంది? మెరిట్ బేస్డ్ స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి కొంతమంది స్టూడెంట్స్ అంటే లెట్స్ సే ఒక ఫార్ములాలో ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ అంటే బాగా హై ఎక్సలెన్స్ లో ఉంటారు. ఎక్సలెన్స్ బట్టి అంటే యూనివర్సిటీ స్కాలర్షిప్ ఆర్గనైజ్ చేస్తారు. ఏం సార్ కంట్రీస్ సార్ చెప్పండి సార్. ఎండి గారు సతీష్ కుమార్ గారు సార్. ఇస్తారు దాంట్లో రాసిన ప్రశ్న మీకు కేటగిరీ 1 అని చెప్పేసి అంటే యుఎస్ కానీ లేకపోతే యూకే కానీ లేకపోతే కెనడా కానీ లేకపోతే మీకు ఆస్ట్రేలియా కానీ ఇవన్నీ కూడా సుమారుగా 20, 25, 30 lakhs వరకు అవుతాయండి. అంటే కేటగిరీ 1. కేటగిరీ 2 నేను ఈ మధ్యన స్పెషల్గా అంటే రీసెర్చ్ చేసి ముందు తీసుకొస్తుంది అంటే యూరోప్ లో కొన్ని కంట్రీస్ ఉన్నాయంటే అవి అంటే సుమారుగా 5 నుంచి 10 లక్షలు అవుతాయి. మాస్టర్స్ అంటే ఎంటెక్ అనేది సుమారుగా 5 నుంచి 10 లక్షలు కూడా అయిపోతుంది. ఆ కాస్టింగ్ రేంజ్ కూడా ఉంది. అంటే ఒక 20-25 కాస్టింగ్ రేంజ్ ఉంది. నెక్స్ట్ 5 to 10 lakhs కూడా కాస్టింగ్ రేంజ్ ఉంటుంది. అంటే టోటల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సార్. అంటే మీరు ఒక ఎడ్యుకేషన్ ఇస్తారా, వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ అది అవర్ సార్, ఓన్లీ ఎడ్యుకేషన్ సార్. మనం మంచి యూనివర్సిటీస్ లో అయితే బ్యాచిలర్స్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అవకాశాలు అంటే వాళ్ళకి షేర్ చేస్తాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అడ్మిషన్స్ నెక్స్ట్ వీసాస్ ఆర్గనైజ్ చేస్తాం. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే జాబ్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్ చూసుకోవాలి. బట్ మా సైడ్ నుంచి కొంచెం ఎక్స్ట్రా సర్వీస్ ఏంటంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో వీళ్ళు కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో కనెక్ట్ చేస్తే అంటే ఆ సీనియర్ స్టూడెంట్స్ వీళ్ళు ఎంతో కొంత గైడెన్స్ ఆర్గనైజ్ చేస్తాం సార్. స్కాలర్షిప్స్ అన్ని కంట్రీస్ పరంగా ఏంటంటే స్టూడెంట్స్ మా సీనియర్ కన్సల్టెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు అండి. అది నెంబర్ 1. సెకండ్ అంటే స్టూడెంట్ డిపెండెంట్ వీసాస్ ఈ రోజుల్లో ఏదైతే కొంచెం ప్రాబ్లమాటిక్ ఉందో అది కూడా ఏంటంటే స్టూడెంట్స్ ఏంటంటే మా సీనియర్ కన్సల్టెంట్స్ తోటి వచ్చి మాట్లాడచ్చు. అండ్ నెంబర్ 3 MBBS అబ్రాడ్ పరంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు మా దగ్గర సెవెరల్ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి. వాటి పరంగా కూడా వచ్చి మా స్టూడెంట్ మా కౌన్సిల్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. 4వది అంటే కెనడా ఇమిగ్రేషన్ పరంగా మా దగ్గర స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్ ఉన్నారంటే ఆ పరం కూడా అంటే వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడచ్చు. 5వది ఏంటంటే మేము ఈ PhD అంటే MPhil PhD ప్రోగ్రామ్స్ కూడా యూకే నెక్స్ట్ అంటే US పరంగా ఆప్షన్స్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఇంట్రెస్ట్ ఉంటే అంటే MPhil పరంగా PhD పరంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వచ్చి మా వాళ్ళతో మాట్లాడచ్చు. ఇది కాకుండా అంటే ఫైనల్ కేటగిరీ అంటే జాబ్ సీకర్ వీసాస్ అని కొన్ని కంట్రీస్ లో ఉన్నాయండి. జాబ్ సీకర్ వీసాస్ అంటే జర్మనీ కానీ, ఆస్ట్రియా కానీ, స్వీడన్ కానీ లేదా పోర్చుగల్ కానీ ఈ 4 కంట్రీస్, దుబాయ్ కూడా ఈ 5 కూడా ఏంటంటే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అంటే ఎవరికైతే 2-3 years స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు కానీ మ్యాచ్ చేసుకుంటే ఆ పర్టికులర్ కంట్రీస్ అంటే ఒక 6 నెలల పాటు వీసాలు ఇస్తాయి. అక్కడికి వెళ్ళి లోకల్ గా జాబ్స్ చెక్ చేసుకుంటే అంటే మామూలుగా ఒక కంట్రీకి వెళ్ళి మీరు జాబ్ చేసుకునే అవకాశం ఉండదు, చూసుకోవడం కూడా అవకాశం ఉండదండి. కానీ ఇక్కడ ఏం చేస్తాయంటే ఆ పర్టికులర్ ఎంబసీస్ మీకు స్కిల్ ఉందంటే అంటే మీకు ఒక 6 months వీసాస్ ఇస్తాయి. ఆ 6 month వీసాలో స్టూడెంట్ అక్కడికి వెళ్ళి అంటే క్లయింట్ అక్కడికి వెళ్ళి లోకల్ గా జాబ్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత వర్క్ పర్మిట్ పరంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వీటి పరంగా కూడా అంటే మా ఎక్స్పర్ట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇదంతా కూడా ఏంటంటే ఆ హోటల్ ఆర్గనైజ్ చేస్తున్నాం, అదే వెస్టర్న్ ప్లేస్ లోని మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు. మొబైల్ నెంబర్ చెప్పగలరా సార్? మొబైల్ నెంబర్ నాదే తీసుకోండి సార్. 98490 25444 సో స్టడీ వీసాస్ అంటే నెక్స్ట్ డిపెండెంట్ వీసాస్, కెనడా ఇమిగ్రేషన్, MBBS పరంగా వేరియస్ ఆప్షన్స్, జాబ్ సీకర్ వీసాస్, MPhil నెక్స్ట్ అంటే PhD ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఆ రోజు మా ఎక్స్పర్ట్స్ అంటే స్టూడెంట్ ఇంటరాక్షన్ రెడీగా ఉన్నారు. సో ఇంట్రెస్ట్ నోళ్ళు దయచేసి ఆ రోజు ఇది ఇట్స్ ఫ్రీ అకేషన్. సో దానికి ఏమీ ఫీజ్ లేదు. సో ఎనీబడీ కెన్ వాక్ ఇన్. లేదు ఏమీ లేదు, ఎంట్రీ ఫీ లేదు దానికి. ఎనీబడీ కెన్ వాక్ ఇన్. 2017 నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి మా ఒక దశాబ్దం పాటు అంటే ఒక 10 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ కౌన్సిలర్స్ లేదా 15 సంవత్సరాలు 2007 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఆల్మోస్ట్ సార్ 10,000+ వీసాస్ చేసిన అనుభవం వీళ్ళ దగ్గర ఉందండి. అంటే ఒక వ్యక్తి వస్తే అతనికి ఏది సూటబుల్, ఏదో ఒకటి మన దగ్గర ఉన్నది అమ్మడం కాదు.
ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఫ్యూచర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, రేపు అతను ఎక్కడికి వెళ్ళాక నేను ఏదో కోర్స్ చేశాను లేదా ఆ కోర్స్ చేయలేక ఆ కోర్స్ చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానికి స్కాలర్షిప్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయా, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్లో కూడా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందండి. వీటి వల్ల ఏంటంటే స్టూడెంట్ యొక్క భవిష్యత్తుకు మనం కొద్దిగా గొప్ప భరోసా ఇవ్వగలుగుతాం సార్. ఈ సీనియర్ కౌన్సిలర్స్ యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నాం. ఈ స్టూడెంట్స్ ఎలా